మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. సో చంద్రగ్రహణం గురించి పూర్తి విశేషాలు గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. పరమేశ్వర అర్పితమస్తు. 2026లో మనకి మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఉంది, మరి ఈసారి దాని ప్రత్యేకతలు ఏంటి గురుగారు? దాని ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఏ రాశుల వాళ్ళు ప్రత్యేకంగా ఈ గ్రహణాన్ని చూడకూడదు, ఎవరికి ఇది ప్లస్ పాయింట్ అంటారో పూర్తి వివరాలు తెలియజేయండి. వాస్తవంగా గ్రహణ సమయాలు అనేటువంటి అమావాస్య పౌర్ణమి మిళితాలతో జరుగుతూ ఉంటాయి. ఈ మార్చి నెల 3వ తారీఖు వచ్చేటువంటి గ్రహణం అత్యంత శక్తివంతమైన గ్రహణంగా మనం చెప్పుకోవచ్చు. ఇది చంద్రగ్రహణం. మంగళవారం రావడం, అందులోనూ పౌర్ణమి మిళితం కావడము, పైగా ఈ చంద్రగ్రహణం అనేటువంటిది మధ్యాహ్నం 3:19 నుంచి 6:46 వరకు గ్రహణ సమయంగా చెప్పవచ్చు. ఈ గ్రహణ సమయం అనేటువంటిది ఇంత పీరియడ్లో మనకి ప్రవేశం మాత్రమే జరుగుతుంది. కానీ ఎప్పుడు పట్టు స్నానం చేయాలి, ఎప్పుడు విడుపు స్నానం చేయాలి, అసలు ఈ గ్రహణాల్లో చేసేటువంటి విధానాలు ఏమిటి, ఎవరెవరికైతే మనకి ఈ గ్రహణం ఈసారి ఈ మంగళవారం వచ్చేటువంటి గ్రహణం ఏంటంటే కేవలము పుబ్బా నక్షత్ర యుక్తానికే పడుతోంది సింహరాశి వారికి. వాస్తవంగా సింహరాశి వారు ఎవరెవరు? మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారు సింహరాశిలోకి ఇచ్చేస్తారు. మరి ఈ రాశులు, ఈ ఉన్నటువంటి పుబ్బా నక్షత్రం వారు కూడా అత్యంత శ్రేష్టంగా శాంతులు జరిపించాలి. అంతే తప్ప మఖా నక్షత్రం వారికి, ఉత్తరా నక్షత్రం వారికి శాంతులు చేయవలసిన అవసరం లేదు. కానీ సింహరాశిలో ఉన్నాం కదా గురుగారు, మరి చేయించాలంటారా అనేటువంటి ప్రశ్న కూడా ఉంటుంది. ఆ యొక్క నక్షత్రయుక్తంలో జరుగుతుంది కావున పుబ్బావారు మాత్రమే, పుబ్బా నక్షత్ర 4 పాదాలు వారు ఖచ్చితంగా శాంతులు చేయాలి, దానం చేయాలి. ఈశ్వరుడికి తైలాభిషేకం చేయడం, తైలాభిషేకము నవగ్రహాల్లో శనీశ్వరుడికి చేయించుకుని ఇప్పుడు బుధవారం రోజున ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు ఈశ్వరుడికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, భస్మంతో అర్చన, కేవలము విభూతితో మాత్రమే అర్చన చేస్తూ బ్రహ్మ తులసి లేదా బ్రహ్మ బిల్వాలు ఉంటాయి, ఆ బిల్వాలు అర్చన చేయించాలి. మ్యాక్సిమము తులసిలు అందరికీ 2 తులసిలే తెలుస్తూ ఉంటాయి. ఈ కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, ఈ తులసులతోటే అర్చన చేస్తుంటారు. ఈ పుబ్బా నక్షత్రం వారు విశేషంగా మరుసటి రోజు బుధవారం రోజు అభిషేకం చేసుకుని బిల్వాలు, బ్రహ్మ బిల్వాలతో అర్చన చేయించి అభిషేకం పూర్తయిన తర్వాత భస్మంతో అర్చన గావించినటువంటి భస్మాన్ని ఇంటికి తెచ్చుకుని ప్రతిరోజు కూడా 11 రోజులు ఇలా అడ్డంగా ధరించగలిగితే అద్భుతమైన ఫలితాలు వీరు చవి చూస్తూ ఉంటారు. గ్రహణము అనేటువంటిది కేవలము 42 నిమిషాలు మాత్రమే సమయం. మరి 3:10 నుంచి అంటే నియమం పాటించుకోవాలి. అన్నం తినకుండా ఉండడం, ఎటువంటి పదార్థాలు లోపల తీసుకోకూడదు, లిక్విడ్ ఐటమ్స్ తీసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు కూడా 4 గంటల్లోగానే భోజనం ఆచరించేయాలి. 4 తర్వాత భోజనం చేయడానికి పనికిరారు. గర్భిణీ స్త్రీ ఒకవైపుగా తిరిగి మాత్రమే పడుకొని ఉండాలి, ఎడం వైపు, అది కూడా కుడివైపు తిరిగి పడుకోవడానికి ఆస్కారం లేదు. పైగా పట్టు స్నానం 6:02 పట్టు స్నానం చేసి 6:46కి విడుపు స్నానం ఆచరించాలి. మంగళవారం రావడం పౌర్ణమి, అందులోనూ గ్రస్తోదక చంద్రగ్రహణం కాబట్టి వీరు స్పెసిఫిక్గా ఎవరన్నా మూలమంత్రాలు కొంతమంది అనుష్ఠానం చేసుకునేవారు ఉంటారు. అంటే లక్ష్మీ గణపతి మూలమంత్రం కానీ, శ్రీ విద్యా ఉపాసకులు మూలమంత్రాలు కానీ, లేదా కాళీ ఆరాధన చేసేవాళ్ళు కానీ, కాలభైరవ మూలమంత్రం తీసుకునేటువంటి వారు కానీ, వీరికి అత్యంత అద్భుతమైనటువంటి శక్తి ఉత్పన్నం అవడానికి, ఒక మాల జపం చేస్తే అది 10ంతలు అవ్వడానికి ఈ సమయం అనేటువంటిది అత్యంత ఉపయోగదాయకమైన సమయం. 5 గంటలకి ప్రారంభం చేయాలి జపం అనేది. 5 గంటలు ప్రారంభం చేసి 7 గంటల వరకు, అంటే 6:46 మనం అలారం పెట్టుకుని ఏం చెయ్యంగా మినిమం 7 గంటల వరకు ఖచ్చితంగా అనుష్ఠానంలో కూర్చోగలిగితే బుధవారం తర్వాత నుంచి ఈ యొక్క మంత్ర బలం అనేటువంటిది వస్తుంది. మనకి కావలసింది ఏమిటంటే మన నాలిక మీద లక్ష్మీదేవి తాండవం మన ఇంట్లో చెయ్యాలి అంటే మన నాలిక మీద సరస్వతీ కటాక్షం ఉండాలి. ఈ నాలిక చివర
అమ్మవారు బీజాక్షరాలు రాస్తుందా అన్నట్టుగా ఉంటేనే శుద్ధి వస్తుంది, వాక్ శుద్ధి. ఆ వాక్ శుద్ధి ఎవరు కలగాలన్నా, ఎవరికన్నా లక్ష్మీ కటాక్షం కలగాలన్నా ఈ సమయంలో లక్ష్మీ గణపతి మూలమంత్రాన్ని కానీ, లేకపోతే కాళీ మూలమంత్రం కానీ, భైరవ మూలమంత్రాన్ని కానీ పఠించుకోవడం అత్యంత శ్రేయస్కరం. గురుగారు మరి సింహరాశి వాళ్ళు ఒక్కలే చూడకూడదా, లేదంటే ఇంకేదన్నా ఎవరికన్నా ఇంపాక్ట్ ఉంటుందంటారు, నెగిటివ్ ఇంపాక్ట్? మ్యాక్సిమం సింహరాశి వారు చూడకుండా ఉండడం శ్రేయస్కరం, మొట్టమొదటి ప్రిఫరెన్స్. మిగిలిన వాళ్ళు చూసినా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే అద్భుతంగా ఉపయోగపడే వాళ్ళు ఎవరయ్యా అంటే మకరం వాళ్ళకి ఈ యొక్క గ్రహణం అనేది ఉపయోగపడుతుంది. ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటారు? అనూహ్యంగా తెలియనటువంటి వ్యక్తి వల్ల గోల్డెన్ ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం, మూడో వ్యక్తి వల్ల. నేను బిజినెస్ చేసుకోలేకపోతున్నాను, నువ్వు టేకప్ చెయ్యి, వచ్చింది సగం సగం తీసుకోవడం చెప్పడం కానీ, లేకపోతే ఫారెన్ వెళ్తున్నాను నాతో పాటు నువ్వు వస్తావని ఒక ఆఫర్ ఇవ్వడం కానీ, తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి మనకు రాదులే అనుకున్నది రావడానికి అవకాశం కానీ, ఇలా గోల్డెన్ ఛాన్స్కి మార్గాలు మాత్రమే కనబడతాయి. ఆ మార్గంలో మనం వెళ్ళి దాన్ని అందిపుచ్చుకోవాలి. ఇదంతా ఈశ్వరుడు అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో గురుగారు ఇప్పుడు ప్రేమలో ఉన్న వాళ్ళు కావచ్చు, అలాగే భార్యాభర్తలు కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళకి ఏమన్నా వైరం ఏర్పడే అవకాశాలు ఏమైనా ఉంటాయి అంటారు ఆ సమయంలో? వాస్తవంగా దంపతులు కానీ ప్రేమికులు కానీ ఎవరన్నా సరే, స్త్రీ పురుషులు ఇరువురు కూడా అసురు సంజీవేయాలు సంసారం చేయడానికి పనికిరాదు. ఇది శాస్త్రం. ఈ గ్రహణ సమయంలో దూరంగా ఉండడమును, భార్యాభర్తలము ఇరువురు కూడా ఇంట్లో చక్కగా దేవుడి మంత్రంలో ఆవధం నూనెతో దీపారాధన చేసుకుని ఏదైనా అమ్మవారి మంత్ర జపం చేయడమే శ్రేయస్కారం తప్ప, ఇక ఆలు మగల విషయంలో ఇంకా ఎటువంటి విభేదాలు పెట్టుకోకుండాను కాస్త నెమ్మదిగా ఉండడం అనేటువంటిది చేసుకోవాలి. సింహరాశిలో ఉన్నవారికి ఆ సమయంలో దంపతుల్లో అయితే, ప్రేమికుల్లో అయితేనే కోరికను రవించవచ్చు, లేదంటే కనుక ఆలోచన ద్వంద్వంగానే ఉండొచ్చు, మనసు నిలకడగా ఉండనివ్వరు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా భగవంతుడి మీద ధ్యానం చేసుకోవడానికని ఒక సపరేట్గా ఉండడం అనేది చెప్పదగ్గ సూచన. సింహరాశి వారు చూడకూడదు అని చెప్పి మనం ప్రస్తావించుకున్నాం. పొరపాటున గబాలను వెళ్ళే టైంలో ఏమన్నా చూస్తే కనుక అది కీడు అంటారా? మరి దానికి పరిష్కారం ఏమన్నా ఉంటుందంటారా? కీడు అనేసరికి ఏమవుతుందంటే జాతకాలలో ప్రభావయుక్తాలు మారిపోతాయి. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే బుధవారం రోజు ఉదయాన్నే చక్కగా తలస్నానం ఆచరించేసుకుని శివుడికి భస్మార్చన చేసుకుని బిల్వాలు, బ్రహ్మ బిల్వాలు సమర్పించి అర్చన చేయగలిగితే అత్యంత అద్భుతంగా ఉంటుంది. దీనివల్ల ఏ విధమైన కీడు వస్తుంది అంటే వచ్చేటువంటి పనులు ఆగిపోవడం, వేసే అంచనాలు తారుమారవడం, అయిపోతుంది అనుకున్న పనులు ఆటంకాలు రావడం, చూడడం వల్ల జరిగేటువంటి పనులు అనమాట. ఇవి ఏంటంటే పరీక్షాకాలమా అన్నట్టు ప్రశ్నార్థకం అయిపోతుంది. అందుకే గ్రహణ సమయంలో ఈ నక్షత్రాల వారు, ఈ రాశి వాళ్ళు చూడొద్దు అనేటువంటి ఒక నియమం అయితే లిఖించడం జరిగింది. ప్రత్యేకంగా గురుగారు మరి చేతబడులు కావచ్చు, కొన్ని చెడు క్రియలు బారిన పడిన వాళ్ళు ఉంటారు, అష్టదిగ్బంధనం అయిపోయి జీవితంలో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో కొంతమంది ఉంటారు. ప్రత్యేకంగా మరి వాళ్ళు ఈ రోజన్నా పరిహారం చేసుకోవడం ద్వారా కాస్త వాళ్ళకి విముక్తి ఉండే అవకాశం ఉంటుందంటారా? తాంత్రిక పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. తాంత్రిక పరంగా అనేటువంటిది ఏమిటంటే ఈ తాంత్రికం నుంచి విముక్తి పొందడానికి దైవారాధన తప్ప తాంత్రికారాధనలో మీరు కాలభైరవ ఆరాధన చేయొచ్చు అని ఇందాకనే మనం ప్రస్తావన చేశాం. ఎవరూ లేనటువంటి ప్రదేశంలో కానీ, లేదా జలపాతారాలు ఉన్న ప్రదేశంలో కానీ, మా ఇంటికి ఎక్కువ నరకోశగా అనిపిస్తోందండి అన్న కానీ, లేకపోతే తరచుగా ఎవరో ఒకరి తర్వాత ఒకళ్ళు అనారోగ్య పాలైపోతున్నారు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, మా కుటుంబంలో ప్రతి తరంలోంచి ఒక వ్యక్తి కాలం చెందుతున్నాడు అనేటువంటివి, కొంతమంది పితృదోషాలు ఉంటారు, నారాయణ బలి చేయించడానికి గల కారణం పితృదోషాలు ఉంటాయి, ఇటువంటివి కానీ, మా పిల్ల చికాకు చేస్తుంది అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ సమయంలో ఎంత ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేస్తే, ముఖ్యంగా చిన్నమస్త, బగలాముఖి, త్రిపుర భైరవి, వీళ్ళ ముగ్గురిని ఆరాధన ఈ సమయంలో చేయగలిగితే మనకు ప్రయోగం చేసిన వాళ్ళు తిరిగి కొట్టేయచ్చు, వాళ్ళకే వెళ్ళిపోతుంది. రెండోది వీరందరికంటే అత్యంత ప్రధానమైన స్థానం ఏంటంటే చండీ మూలమంత్ర జపానుష్ఠానం చేసుకున్న అద్భుతమైన ఫలితాలు. ఎవరైతే మనకి కీడు చేద్దాం అనుకుంటున్నారో వారికి తిరిగి కొడతాయి ఒకటి. రెండోది నెగిటివ్ ఎనర్జీతోటి కానీ, నెగిటివ్ థాట్స్తో కానీ మనల్ని కలవడానికి వస్తారు కొంతమంది, వెన్నుపోటు శత్రువులు దగ్గరికి వచ్చేస్తుంటారు. అటువంటి వాళ్ళు కూడా తప్పించుకోవడానికి ఈ సమయం అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. తాంత్రిక విధానంలో ఏంటంటే సాయం సంజీవేయాలంటే మినిమం మీరు 5 గంటలకి ఎవరూ లేనటువంటి ప్రదేశాల్లో సాధన అనేటువంటిది ఎలా చేయాలంటే ఎప్పుడు కూడా ఎలక్ట్రికల్ వస్తువులు దగ్గర ఉండకూడదు.
మీరు ఏ గురు పరంపరలైనా చూసుకోండి, వారి చేతిలో ఒక కమండలం, ఒక సత్యదండం, ఒక ఆసనం, ఈ మూడే ఉంటాయి. వస్త్రం ఇవే ఉంటాయి, ఇంకేం ఉండవు. జపమాల కూడా చాలా తక్కువగా ఉపయోగిస్తారు, వాళ్ళు కరమాలని ఉపయోగిస్తారు, చేతినే సంఖ్యాభాగంగా ఉపయోగిస్తారు. ఎవరైతే మీ జీవితంలో మార్పు కావాలనుకుంటున్నారో వారు ఎవ్వరూ లేనటువంటి ఏకాంత ప్రదేశంలో కానీ, జలపాతారాలు కానీ, చెరువులు కానీ, కాలువలు కానీ ఉన్నటువంటి ప్రదేశంలో చక్కటిగా ఒక దర్భాసనం వేసుకుని, వస్త్రం మీ ఇష్టం, మీరు చేసేటువంటి అమ్మవారి ఆరాధన మీ ఆలోచన బట్టి తెలుపు, పసుపు, ఎరుపు మీ ఇష్టం, ఏదన్నా ఒక ఆరాధన చేసుకుని ఒక దీపం అయితే వెలిగించాలి ఖచ్చితంగా. కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం శ్రేయస్కరం. ఇలా వెలిగించుకుని దాని అభిముఖంగా పద్మాసనంలో కూర్చుని అనుష్ఠానం గావించాలి. మీకు అనుష్ఠానం చేస్తున్నంతసేపు రకరకాల శబ్దాలు కానీ, లేకపోతే చెడు ఆలోచనలు కానీ, లేదా పరివారం ఏదో జరుగుతున్న శబ్దాలు కానీ వినిపిస్తూ ఉంటాయి. పాము పాగుతున్నట్టుగాను, కుక్కలు ఏవో అరుస్తున్నట్టుగాను ఇవి వస్తాయి. వీటిని మీరు నిగ్రహించుకుని చేయగలిగితే కొంత సమయం అయిన తర్వాత ఈ త్రినేత్రం దగ్గర మీకు ఒక నల్లటి ఆకారకృతులు కనబడతాయి. మీరు ఇక్కడ ఏదైతే జపం అనుకుని సంకల్పం చేస్తున్నారో అది త్రినేత్రంలో కనబడింది అంటే నీ పని పూర్తయిపోయింది అని అర్థం. కాబట్టి ఆ నియమం తీసుకోవాలి. ఈ గ్రహణం ఇంపాక్ట్ అనేది ఈ బంగారం రేట్ల మీద కావచ్చు, రియల్ ఎస్టేట్ మీద కావచ్చు అన్న ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? రాశి పరంగా చెప్పుకోవాలంటే బంగారం రేటు అనేటువంటిది మార్చి 18 తర్వాత కూడా కొంచెం తగ్గుతుంది. మరీ తగ్గదు, కొంచెం తగ్గుతుంది, ఒక 2-3 వేలు తగ్గుతుంది. అంతకుముందు వీడియోలో మనం బంగారం ప్రస్తావన చేసాం. ప్రస్తావన చేసిన తర్వాత మన దగ్గర చాలామంది ప్రశ్న అడిగి కొన్న వాళ్ళు అద్భుతంగా బాగుపడిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ పెరుగుతుంది అనుకున్నాం అన్నట్టుగానే మళ్ళీ పెరిగింది 2 రోజుల్లో. ఇప్పుడు మళ్ళా మార్చి ఈ గ్రహణం అయిన తర్వాత 4-5 రోజులు కొంచెం తగ్గుతుంది. మరీ భారీగా తగ్గే ఆలోచన లేదు, కానీ 1000 రూపాయలు 1500 మీకు వ్యత్యాసం కనబడిపోతుంది. గురుగారు, మరి పరిహారంగా మరి ఎటువంటి దానాలు చేసుకుంటే బాగుంటుందంటారు? ఏ రాశి వాళ్ళు ప్రత్యేకంగా ఈ దానాలు చేసుకుంటే బాగుంటుందంటారు? సింహరాశి వారందరూ కూడా దానాలు చేయండి అని చెప్తాను. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదం వారు, వీరికి నక్షత్రం వల్ల ఇబ్బంది లేదండి అని చెప్పాం. కానీ ఏదో ఒక సంకోచం అయితే ఉంటుంది కదా, నేను అదే రాశిలో ఉన్నాను కదా, మరి నేను కూడా చేసేసుకుంటానని పనిలో పని అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. కానీ పుబ్బా నక్షత్రం 4 పాదాల వారు ఖచ్చితంగా చేయాల్సిందే. పుబ్బా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా వాళ్ళు దానం చేయవలసిందే. దానంగా ఏమిటి? బియ్యం కేజింపావు, తర్వాత వెండిలో చిన్న రూపండి, వెండి రేటు ఎక్కువగా ఉంది కదా గురువుగారు అంటుంటారు. వెండిలో చిన్న ఒక అణువంత రేకు ఉంటుంది చంద్రుడి ఆకారంలో, దాన్ని, అదేవిధంగా పెరుగు, నెయ్యి, దాంతోపాటుగా పత్తి, ఇవి దానం చేసుకుని ఒక తెల్లటి వస్త్రం దానం గావించుకోవడం అత్యంత అద్భుతం. మీకు ఇంకా నారాయణ కటాక్షం కలుగుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే వచ్చేటువంటి వేసవి కాలంలో బ్రాహ్మలకి మట్టి కొండలు దానం చేస్తారు మంచినీళ్ళు తాగడానికి, చల్లటి కుండ, లేదంటే కనుక చిన్న మట్టి పాత్రలు ఈ మధ్య దొరుకుతున్నాయి కూజాలు లాంటివి, అటువంటివి బ్రాహ్మడికి దానం చేస్తూ ఉంటారు. ఇలా దానం చేసిన మట్టి కొండ నిండు నీళ్ళతో దానం చేయాలి. మట్టి కొండ ఇమ్మన్నారు కదా, మట్టి కొండ ఇవ్వకూడదు, దాంట్లో నీళ్లు పూర్తిగా ఉండాలి, పై వరకు ఉండాలి. ఆ నీటితో ఉన్నటువంటి మట్టి కొండను కూడా దానం చేసుకున్న అద్భుతమైన ఫలితాలు ఈ సింహరాశి వారికి కనబడుతుంటాయి. ఓకే, ఓవరాల్గా గ్రహణం తాలూకు విశేషాలు, ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి, మంచిగా వివరించారు. ధన్యవాదాలు. పరమేశ్వర అర్పితమస్తు.